నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఆశురెడ్డి 2019లో బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా తెలుగు తెరకు ఆశురెడ్డి పరిచయం అయింది. తను ఒక ఎన్ఆర్ఐ అని, అక్కడ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని, సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్తో బిగ్ బాస్లో ఇలా అవకాశం వచ్చింది అంటూ కూడా తెర మీదకి రావడము, ఆ తర్వాత ఏ రేంజ్లో పాప రెచ్చిపోయిందో మనం చూసాము. ఆ తర్వాత రీసెంట్గా ఒక వెబ్ సిరీస్లో కూడా తను హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది. తనకు ఆ హీరోయిన్ అనిపించుకోవాలి అన్న నేపథ్యానికి సంబంధించి తల్లి అంటే తన ఆశురెడ్డి తండ్రి చెప్పిన దాని ప్రకారం తల్లి చెప్పుడు మాటలు విని తన కూతురు ఇలా వెళ్ళింది తప్పితే తన కూతురికి దీనికి ఎలాంటి ఇలా చేయడానికి సంబంధించి తన కూతురు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటూ తన తండ్రి చెప్పడము, డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే అని చెప్పడము, అలాగే ధర్మేంద్ర దానికి సంబంధించి ప్రతి ఒక్క ఆధారాన్ని సోషల్ మీడియాలో పెట్టడము, ఈ నేపథ్యంలో కేసు నమోదు చేశారు. బట్ ఏంటంటే ఇది 2018లో జరిగింది. అంటే ఆశురెడ్డి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాకముందు 2018లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. అప్పుడు పెళ్లి చేసుకుంటాననేసనంటే ఆ అబ్బాయికి సంబంధించి అతను డివోర్సీ అన్న విషయము ఇక్కడ చెప్పలేదు, చెప్పక ముందు చేసుకుందామన్న ప్రపోజల్ వచ్చింది. బట్ అప్పటికే ఆ విషయం తెలిసిన తర్వాత కొంత వెనక్కి తగ్గాము, అందుకోసమని అది నా భార్య చెప్పుడు మాటలు విని మాత్రమే ఆశు డెసిషన్ తీసుకుంది. ఆ విషయం తెలిసిన తర్వాత నేను ఖండించాను, అది కరెక్ట్ కాదు అని చెప్పాను. దీనికి సంబంధించి త్వరలోనే నా కూతురు కూడా స్పందిస్తుంది, ఖచ్చితంగా మేము ముందుకు వచ్చి మాట్లాడుతుంది అంటే తండ్రి చెప్పడం జరిగింది. ఓవరాల్గా 2018 నుంచి మరి ఎప్పటి వరకు తీసుకుందన్న విషయానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం 9 కోట్లు ఆశురెడ్డి చెల్లి 50 లక్షలు తన దగ్గర నుంచి వసూలు చేసింది. తను ఒక సాఫ్ట్వేర్ సింగపూర్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాడు. ఎప్పుడు పరిచయం అయింది ఏంటనే దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అతను కూడా తెలియజేయలేదు. బట్ దీనికి సంబంధించి అయితే పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేశారు. 9 కోట్లు నా కొడుకు బురుడి కొట్టించి పెళ్లి చేసుకుంటానంటూ ఆశ పెడుతూ ఇప్పటి వరకు కాలయాపన చేసుకుంటూ వచ్చారు. రేపు మాపు అంటూ నా కొడుకును నిండా ముంచారు అనేసి అంటే దీనికి సంబంధించి ఇప్పుడు రకరకాల కథనాలు అయితే తెర మీదకి రావడం జరుగుతుంది. ఎందుకంటే నష్టపోయిన అతను కేసు పెట్టలేదు, తన తండ్రి కేసు పెట్టాడు కాబట్టి ఇంకో కోణం ఏమైనా ఉందా అన్న నేపథ్యానికి సంబంధించి కూడా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆశురెడ్డి లీగల్గా ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆశురెడ్డి తరపున అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు దీనికి సంబంధించి అంటే కేసు టేక్ ఆఫ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆశురెడ్డికి సంబంధించి అయితే ఒకసారి అరుణ్ కుమార్ గారితో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ప్రజెంట్ అరుణ్ కుమార్ గారు దీనికి సంబంధించి అయితే వాదిస్తున్నట్టు అయితే తెలుస్తుంది. చూడాలి మరి దానికి సంబంధించి ఆయన వర్షన్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఆశురెడ్డి దీంట్లో తప్పలేదు అన్న కోణంలో లాయర్ అరుణ్ కుమార్ గారు అయితే మాట్లాడుతున్నారు. సాయంత్రం దానికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ కూడా రిలీజ్ పెడతాను అని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, చూద్దాం ఆయన లైన్లోకి వస్తారో లేదో అనేది. లాయర్ అరుణ్ కుమార్ గారికి ఫోన్ ట్రై చేస్తున్నా, చూద్దాము. ఆశురెడ్డి కేసు అరుణ్ కుమార్ గారు టేకప్ చేసినట్టు తెలుస్తుంది. ఓకే, కనెక్ట్ అయింది. అరుణ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఆశురెడ్డి కేసు మీరే తీసుకున్నారని తెలిసింది. నేను తీసుకోవడం కాదండి, ఇష్యూ మీద నేను రెస్పాండ్ కావడం జరుగుతుంది. ఓకే, ఒక్కసారి అంటే ఆశురెడ్డి మోసం చేసింది, 9 కోట్లకు నా కొడుకును ముంచింది అనేసి అంటూ ఆయన కేసు పెట్టడం జరిగింది. ఒకసారి మీకు తెలిసిన డీటెయిల్స్ మాకేమైనా చెప్పగలుగుతారా సార్? ఇది యాక్చువల్ గా ప్రీ మ్యాట్రిమోనియల్ గా లేదా మ్యాట్రిమోనియల్ కి సంబంధించిన కేసు అండి. ఓకే, ఆయన ఎవరి బలవంతం లేకుండా ఇచ్చినారు. డబ్బులు ఇచ్చినప్పుడు మరి ఎవరైనా సరే కేవలం డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ అన్నప్పుడు రిటర్న్ ఉంటాయా లేదా అనేది వాళ్ళు కదా మాట్లాడుకోవాల్సింది. లేదంటే తెలంగాణ ప్రభుత్వం ఏమైనా ఆయనకు రాసిచ్చిందా రిటర్న్ ఇప్పిస్తామని చెప్పేసి కోర్టులు ఏమైనా చెప్పినాయా? ఇవన్నీ ఏమి లేకుండా ఒక పర్సనల్ ఇష్యూలో దట్టు సివిల్ మ్యాటర్ లో ఓవర్ ఎంతూజియాజం, టీసీఎస్ పోలీసులది 100% ఓవర్ ఎంతూజియాజం. కొన్ని వందల కేసులు, కొన్ని వేల కేసులు ప్రతి రోజు వాళ్ళు సివిల్ ఇన్ నేచర్ అని చెప్పి రిటర్న్ చేస్తారు. వాళ్ళకి ఇష్టం ఉంటే కేసు రిజిస్టర్ చేస్తారు. వాట్సాప్ లో కేవలం ఒక ట్రాన్సాక్షన్ లో నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నంత మాత్రాన హౌ అమౌంట్స్ టు చీటింగ్ ఏ విధంగా అవుతుంది? ఎందుకు అసలు ఆశురెడ్డిని సిసిఎస్ పోలీసులు కాంటాక్ట్ అయ్యిండ్రా లేదా, అయితే అడిగినరా లేదా, ఏ రికార్డు ఉంది, చెక్కులు కాదు, అన్ని స్టోరీలన్నీ కలిపి చెప్తున్నారు. చెక్కులు ఇచ్చిండ్రు, చించేసినప్పుడు కదా పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సింది. అవును, అది అవేమీ లేకుండా స్టోరీలు చెప్పుకుంటూ అసలు కంప్లైంట్ లేడు. తండ్రి ఎట్లా ఫిర్యాదు చేస్తాడు? ఆయనకి ఏం సంబంధం? ఏం జరిగింది? పూర్తి స్థాయి తతంగంలో వీళ్ళ ఓవర్ ఎంతూజియాజం ఏంది? పోలీసులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
అద్భుతంగా పనిచేస్తున్న సందర్భంలో ఇటువంటి పితలాటకాలతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేర్లు వస్తాయి కదా. ఓకే. వ్యక్తిగతమైన ఇష్యూలో హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ వేసి నాట్ ఇష్యూయింగ్ ఎఫ్ఐఆర్ అంటే సివిల్ ఇన్ నేచర్ అని చెప్పి క్లోజ్ చేస్తుంటే హైకోర్టు కూడా ఇంటర్ఫియర్ కావడం లేదు. ఓకే. ఇది అలుసుగా తీసుకొని పోలీసు వాళ్ళు కేవలం ఒక వ్యక్తుల మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్ పైసలు అంటేనే సివిల్. అంటే వాళ్ళ నాన్నగారు చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి మా అబ్బాయిని మభ్యపెట్టి మోసం చేసి 9 కోట్ల వరకు అతని దగ్గర నుంచి లాగారు అనేసని. మనది ఫెమినైజ్డ్ లా అండి. అంటే స్త్రీకి ప్రాముఖ్యత ఉన్న చట్టం, రాజ్యాంగం చట్టము స్త్రీకే ప్రాముఖ్యత ఇస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి తన 9 కోట్ల రూపాయలు పోయింది, మరి తన కొడుకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? తన కొడుకు ఎవరైనా ఎన్ఆర్ఐలు ఫిర్యాదు చేయదలుచుకుంటే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇష్యూ చేయాలి. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీతో మాత్రమే కంప్లైంట్లు చేయాలి. తండ్రి ఏదో ఆయన కలబొలి కబుర్లు చెప్పిండని ఎందుకు అనుకోకూడదు? తండ్రికి చెప్పిందని అనుకోవచ్చు కదా. తండ్రికి మొత్తం ట్రాన్సాక్షన్ పిలిచినప్పుడు తండ్రి ట్రాన్సాక్షన్ మరి ఎక్కడైనా చిన్న కాగితం ఏదైనా రాయించుకున్నారా? చిన్న కాగితం రాయించుకోకుండా హౌ ఇట్ అమౌంట్స్ టు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్. కొన్ని వందల అమ్మాయిల కేసుల్లో 498 కేసుల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రెస్పాండెంట్లను పిలిచి కౌన్సిలింగ్ పేరుతో కేసులను నాశనం చేస్తున్నారు. అన్ని 99% ఫ్యాబ్రికేటెడ్ కేసులు ఉండొచ్చు, ఒక్క కేసు అయినా ఉంటది కదండి జెన్యూన్ కేసు. అమ్మాయిని హరాస్ చేసిన కేసులు ఎంతమంది సూసైడ్ చేసుకోవట్లేదు? కేసుల్లో పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత నా ఎంక్వైరీ చేయడం లేదు, కౌన్సిలింగ్ పిలిస్తే నాకున్న కష్టాలు పెరిగినాయి తప్ప తగ్గడం లేదు అని చెప్పి ఎవరైనా చెప్తున్నారా? ఎంతమంది అమ్మాయిలు చట్టానికి రక్షణ లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అంటే కేవలం ఇది పోలీసులు అంటే సెలబ్రిటీ అవ్వడం వల్ల ఓవర్గా రియాక్ట్ అవుతున్నారన్న మీ ఉద్దేశం? ఏది దీని వెనకాల ఎవరున్నారో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అదే పోలీస్ స్టేషన్ లో నేను ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రీ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ రోజు పైరసీ వీడియోలకు సంబంధించిన ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలి అన్నప్పుడు టీసీఎస్ లో ఉన్న కేసు టీసీఎస్ కు వెళ్ళి నేను ఫిర్యాదు చేస్తే అదే ఆఫీసర్ మాకేం సంబంధం అన్న. నాకే జరిగింది అక్కడ అడ్వకేట్ గా జూరిస్డిక్షన్ ఇక్కడ కేసు పెండింగ్ ఉంది. కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేయాలని సినీ నిర్మాత కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడతాడు, ఆయన మీద చర్యలు తీసుకోండి అని ఫిర్యాదు ఇస్తే మా జ్యూరిస్డిక్షన్ మా పరిధిలోకి రాదు అన్నాడు. అంటే ఎన్కౌంటర్ చేస్తే చంపాలన్న దానికంటే కూడా తీవ్రమైన నేరం అండి ఇది మనీ ట్రాన్సాక్షన్. అందులో ఆ అమ్మాయి అసలు ఎక్కడ చెప్పింది? అంటే అమ్మాయి వాళ్ళ ఫాదరు రియాక్ట్ అయ్యాడు. అశ్వరెడ్డి వాళ్ళ ఫాదరు అంటే మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమే, మా ఆవిడ చెప్పుడు మాటలు వినడం వల్ల నా కూతురు ఓకే చెప్పింది, బట్ అతను డివోర్సీ అని తెలిసిన తర్వాత మేము బయటకు వచ్చామంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మేడం. వ్యక్తులు ఇంపార్టెంట్, వ్యక్తుల తల్లిదండ్రులు కాదు. సివిల్ వరకు వెళ్తే కూడా, క్రిమినలే కాదు సివిల్ కు వెళ్తే కూడా నా భర్త ఆస్తి మీద భార్యకు, భార్య ఆస్తి మీద భర్తకు రికవరీ ప్రొసీజర్ లో సంబంధం ఉండదు, వ్యక్తులకు మాత్రమే సంబంధం. ఎవరిని అడిగిచ్చిండ్రండి డబ్బులు? ఎవరిని అడిగితే లేదు. అంటే మ్యారేజ్ కి సంబంధించి ఆ ప్రపోజల్ వచ్చింది, చేసుకుంటామని మేము ఒప్పుకున్నాము అనేసని అశ్వరెడ్డి వాళ్ళ ఫాదర్ చెప్పారు. నేను కాదనట్లేదు. చనిపోయిన తన 4వ భార్యకు తాజ్ మహల్ కట్టించిన చరిత్ర ఇండియాలో ఉంది. అటువంటిది మరి ఎవరి కొరకు కంప్లైంట్ లేడు, అక్యూజ్డ్ లేరు. ఎవరో చట్టంలో వ్యక్తులు వేరు. తండ్రి ఏ విధంగా ఫిర్యాదు ఇస్తాడు? తండ్రి ఫిర్యాదు అనేది లోపం. ఇన్ని లోపాల మధ్యలో దాన్ని కొడుకు మోసపోయినప్పుడు తండ్రికి దానికి సంబంధించి కంప్లైంట్ చేసే రైట్ ఉండదా? ఉండదు, 100% ఉండదు. పవర్ ఆఫ్ అటార్నీ తీసుకోవాలి, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని కోర్టులో ఫైల్ చేయాలి. వీళ్ళు ఒక చిన్న కంప్లైంట్ వచ్చిందని దీని వెనకాల ఎవరున్నారు? ఏ ఆఫీసర్ ఉన్నాడు? ప్రెషర్ ఉపయోగించారు. ఒక ఇటువంటి అంటే వ్యక్తుల స్వేచ్ఛను హరించే విధంగా ఇవి ముందుకు వెళ్తున్నాయి. వ్యక్తుల స్వేచ్ఛ అంటే వాళ్ళ లైఫ్ లోకి జ్వరపడడం ఎందుకు? పోలీసులకి అంత ఉత్సాహం ఎందుకు? దెర్ ఇస్ ఏ ప్రొసీజర్, రికవరీకి ప్రొసీజర్ ఉంది. రికవరీ ప్రొసీజర్ లో వాళ్ళు వెళ్ళొచ్చు, రికవరీ ఫైల్ చేసుకోవచ్చు.
అదే కదండి సివిల్ ఇన్ నేచర్ అని క్లోజ్ చేస్తున్నారు. ఇవాళ కూడా అంటే ప్రింట్ మీడియాలో ఒక ఆర్టికల్ చూడడం జరిగింది, సివిల్ కేసులకు సంబంధించి పోలీసులు చాలా అత్యుత్సాహం చూపిస్తున్నారు అంటూ ఒక ప్రముఖ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. మరి అదే చెప్తున్నా నేను. అంతవరకు దాన్ని దాటిందండి. దాన్ని దాటి హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ డిక్లేర్ ది ఇన్యాక్షన్ పోలీస్ ఇన్ నాట్ ఇష్యూయింగ్ ఎఫ్ఐఆర్. నేను ఫిర్యాదు చేసిన నా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు క్లయింట్ కేసులో అని రిట్ ఆఫ్ మ్యాండమస్ ఫైల్ చేస్తే అందులో వీళ్ళు సివిల్ ఇన్ నేచర్ హైకోర్టు కూడా వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు. సివిల్ ఇన్ నేచర్ అంటే స్ట్రైట్ గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ తీసుకోకపోతే 200 సిఆర్పిసి కింద జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తే అక్కడ కన్సిడరేషన్లు విట్నెస్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల కేసు రిజిస్టర్ అవుతుంది. అంత లోపల దొంగలు పారిపోరని. ఇంటెన్సిటీ ఉన్న కేసుల్లో కూడా ఇప్పుడు మీరు చెప్పేది ఒక కేసు ఒక 150 కోట్లకు సంబంధించిన కేసు నడుస్తుంది. దాంట్లో ఇద్దరు కూడా ఆర్థిక నేరాలకు సంబంధించిందని ఒక మాట చెప్పింది. అటువంటిప్పుడు 6 నెలల తర్వాత కేసు రిజిస్టర్ చేస్తే దొంగ దొరుకుతాడా? అకౌంట్ లో ఫ్రీజ్ అయితే మరి అటువంటి కేసులను కూడా వీళ్ళు పట్టించుకోకుండా కేవలం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కేసుల్లో మాత్రమే. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ వెళ్ళిపోతుంది? ఆశురెడ్డి అనే అమ్మాయి. అంటే అరుణ్ గారు నాకు చిన్న డౌట్ ఏంటంటే ఓన్లీ ఇప్పుడు 2018 లో జరిగిన ట్రాన్సాక్షన్ లేకపోతే ట్రాన్సాక్షన్స్ అన్ని కంటిన్యూగా ఉన్నాయి, మీరు చెక్ చేశారా? నేను చెక్ చేయడం కాదండి, ఆ స్టేట్మెంట్ లో క్లియర్ గా ఉంది. పెళ్లి చేసుకుంటానంటే ఇచ్చిండ్రు. పెళ్లి చేసుకున్నప్పుడు అంటే నేను పెళ్లి చేసుకోకుంటే నేను రిటర్న్ ఇస్తాను, లేదు నువ్వు రిటర్న్ ఇవ్వాలనేది నా కండిషన్ ఎక్కడైనా ఉందా? ఓకే. తనంతలకు తాను డబ్బులు ఇచ్చి పోలీస్ వ్యవస్థను వాడుకొని చట్టాన్ని చేతులకు తీసుకొని వ్యక్తిగత జీవితం దట్టు ఒక అమ్మాయికి సంబంధించిన వ్యక్తిగత జీవితం అంటే ఇంకా ఏ కేసుల్లో అయినా పోలీసులు దూరొచ్చా? ఓకే. ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కదా పోలీస్ వ్యవస్థ, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఇప్పుడు మరి అష్యూరెడ్డి అంటే ఇప్పుడు సరే మీరు అన్న పాయింట్ కరెక్ట్, పోలీస్ వ్యవస్థ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఒక అమ్మాయికి సంబంధించి ఇప్పుడు సెలబ్రిటీయా కామన్ అనేది పక్కన పెడితే అమ్మాయికి సంబంధించిన విషయానికి సంబంధించి ముందు పూర్వపరాలు తెలుసుకోకుండా బయటికి అనౌన్స్ చేయడం అనేది రాంగ్. అది మీతో పాటు నేను ఏకీభవిస్తాను, దాన్ని కాదనట్లేదు. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి స్వేచ్ఛ, అమ్మాయి వ్యక్తిగత విషయాలు బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్త పడాలి. ఆ విషయానికి సంబంధించి అది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే లేదు, వాళ్ళకి సంబంధమే లేదు. అది టీసీఎస్ పోలీసులు కొన్ని 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లకు సంబంధించి చేస్తున్నారు. ఎవరు ఫిర్యాదు చేసినా మాకు సంబంధం లేదు మేము చెయ్యమనే చెప్తారు. కానీ ఏ కేసు అయినా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా ఈవెన్ జీరో ఎఫ్ఐఆర్ అయినా ఇష్యూ చేస్తున్నారా? 0 ఎఫ్ఐఆర్ అయినా ఇష్యూ అయిందా రాష్ట్రంలో? 0 ఎఫ్ఐఆర్ అనేది ఉంది కదా. ఒక అమ్మాయి ఒక లేడీకి ఎవరికైనా నష్టం జరిగితే ఏదైనా ఇబ్బంది కలిగితే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలని. అవును. అటువంటిది ఒక్క ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన సంఘటన మీ దృష్టికి వచ్చిందా? లేదు. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమన్నప్పుడు సంకలు గుద్దుకుంటూ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాల్సినంత అంత అర్జెన్సీ ఏముంది? 2018కి సంబంధించి అంటే 7 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అతి ఉత్సాహం కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసులు రిజిస్టర్ చేయడం ఏంటండి? అంటే వ్యక్తిగతం కదా, మేము ఎవరి జీవితాల్లో అయినా దూరిపోతాం, మేము ఎవరి మీద కేసులు రిజిస్టర్ చేస్తాం, మీరు భయపడుతూ బతకాల్సిందే పోలీసులకని మెసేజ్ ఏమైనా ఇస్తున్నారా? వాళ్ళు 100% వాళ్ళు చేసింది తప్పు. నేను లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తున్నా ఇప్పుడు సేపట్లో. నేను పోలీసులు ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించిందో వాళ్ళ పరిధిలోకి రాదు ఆ కేసు. పరిధిలోకి రాదు, బట్ అది అంటే యాజ్ ఫర్ లీగల్ గా అయితే కేసు నిలబడదు, అంతేనా? 100% నిలబడదు. 100% నిలబడకపోగా తప్పుడు కేసు పెట్టినందుకు వాళ్ళ మీద ఇంకొక కేసు రిజిస్టర్ ఫోర్జరీ ఫ్యాబ్రికేటెడ్ తప్పుడు ఇన్ఫర్మేషన్. ఎక్కడైనా ఉండాలి కదండి. ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్తాము లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్తాము, వాళ్ళు లోన్ ఇచ్చినప్పుడు కొన్ని 100 పేపర్ల మీద వెహికల్ లోన్ కావచ్చు, మీకు ఐడియా ఉంటది. ఫోన్ లోన్ తీసుకున్నా కూడా కనీసం ఒక డజన్ పేపర్ల మీద సంతకాలు తీసుకుంటారు. లేదు ఏది లేదంటే మీకు నమ్మకంతోనే, మీరు పూర్తి విశ్వాసంతోనే ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చినట్టే కదా. అవును. లేదు కాబోతున్న నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పి ఆయన ఇచ్చిండు. ఎవరికి ఏమన్నారు? ఆయన ఎవరైనా ఏమన్నారా? లేకపోతే అది అలా మోసం చేయడం కరెక్టే అంటారా? మరి చేసుకుంటాను అని చెప్పి ఆయన డబ్బులు పంపిన వ్యక్తి ముందుకు వచ్చి కంప్లైంట్ చేయకుండా వాళ్ళ నాన్నతో కంప్లైంట్ ఇచ్చిందంటే ఆయన కన్సెంట్ ఉందని మీరే విధంగా అనుకుంటారు? ఆయన కన్సెంట్ ఉంటే అక్కడ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉండాల్సిందే కదా. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ లేకుండా కేసు రిజిస్టర్ అయింది అని అంటే ఆయనకేం ఉత్సాహం? తండ్రి ఏమైనా మరి ఇక్కడ
అంటే మీకైతే తెలుసు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌన్సిల్ గురించి తెలుసు. అంటే ఇప్పుడు అటెంప్ట్ జరిగింది ఆ అమ్మాయికి అగెనెస్ట్ గా. ఓకే, అంటే వాళ్ళ నాన్నగారి త్రూ అవుట్ నుంచి, అంటే ఇప్పుడు ఇది ఆశిరెడ్డి గారు చెప్పాల్సింది. ఒకవేళ ఆయన అంటే ఎలాగో తీసుకున్నావు కదా నాకు ఫేవర్ చేయనేసి అని ఏమైనా అడిగుంటే దానికి ఒప్పుకోకపోతే ఈయనైనా మనం పోలీస్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో విశ్వసించాల్సిన అవసరం లేదు కదండి. 99% మంచిగా ఉండొచ్చు, 1% ఎవరైనా తేడా ఉంటే దాన్ని కూడా మనం విశ్వసించలేము. అసలు అర్జెన్సీ నేను అడిగేది ఒకటే ఒక క్వశ్చన్, వాట్ ఈస్ ది అర్జెన్సీ ఇన్ ఇష్యూయింగ్ ఎఫ్ఐఆర్ ఆఫ్టర్ లాస్ట్ 7 years? అవును, దట్టు ఇక్కడ కంప్లైంట్ లేదు, కంప్లైంట్ ఒరిజినల్ గా ఫ్యాబ్రికేటెడ్ డిఫాక్టో కంప్లైంట్ విక్టిమ్ ఎవరు లేరు. ఇక తండ్రి ఉన్నాడు, అంటే నా కొడుకు ఆడు అసలు ఇక్కడ నుంచి బ్రిటిష్ నుంచి పంపిస్తే బ్రిటిష్ లో కదా కేసులు వేసుకోవాల్సింది. ఇండియాలో ఏ విధంగా వేస్తారండి? అంటే అక్కడ జరిగింది కాబట్టి అక్కడే కంప్లైంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ జరిగితే. మీరు వెళ్ళినా పోలీస్ స్టేషన్ కు నేను వెళ్ళినా ఎక్కడ ట్రాన్సాక్షన్ ఎక్కడ నుంచి నువ్వు డిపాజిట్ చేసినావు అక్కడ పోయి చెప్పుకోకు అంటారా లేదా? మీరు వెళ్ళినా నేను వెళ్ళినా అంతే. కాకపోతే తను ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంది అని అన్నప్పుడు మేబీ తనకు ఫోన్ చేసినా రియాక్ట్ అవ్వకపోయినా ఇక్కడ దాకా వచ్చారని అనుకోవడానికి ఛాన్స్ ఉండదా? అది అసలు లేదు. అసలు అవన్నీ ఎక్సర్సైజ్ చేయాల్సింది ఎవరండి? డిస్క్రిషనరీ అథారిటీ కోర్టు. పరిధి లేదు. పరిధి లేనప్పుడు పరిధి లేని కేసులను తీసుకొని ఎందుకు అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక అమ్మాయిని అంటే బెదిరించడమే కదా. దాంట్లో మంచి ఎఫ్ఐఆర్ అయిందంటే ఖచ్చితంగా ఎవరైనా ఏం చేస్తారు, చట్టం నుంచి రక్షణ తీసుకోవాలి, బెయిల్ గానీ స్టే గానీ తీసుకునేంత వరకు బయటికి రాకూడదన్న భయంలో బతుకుతారు కదా. అంత అవసరం ఏముంది? ఒక అమ్మాయిని ప్రైవేట్ లైఫ్ ని సిద్ధం చేసే విధంగా ఆ అమ్మాయి లైఫ్ ని తర్వాత ఎవరు ఇంకా అమ్మాయి లైఫ్ ఏ విధంగా ఉంటది? ఇంత జరిగిన తర్వాత చీట్ చేసిండ్రు అని అంటారు, కానీ నీ అంతలకు నువ్వు డబ్బులు ఇచ్చి 7 సంవత్సరాలు వెయిట్ చేసి నువ్వు కేసు పెట్టకుండా మీ నాన్నతో కేసు పెట్టించి దానిలో అవసరం లేకుండా ఎఫ్ఐఆర్ చేపించి నేను చీట్ చేయడం అనేది నేనేం దాన్ని సపోర్ట్ చేయట్లేదు. ఎవరైనా చీట్ చేయాలనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళను నేను పొరపాట్లు కూడా సమర్థించను. కానీ డబ్బులు తీసుకున్నంత మాత్రాన చీటర్లు అంటే మాత్రం 100% తప్పది. రైట్, మీరు అనేది వాస్తవం, అది పాయింట్. ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఏంటి, ఆ అమ్మాయి ఆన్సర్ ఏంటి, ఏది చూడకుండా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం చేయాల్సినంత నేరమేముంది? 7 సంవత్సరాలు ఆగింది ఆ కుటుంబం, 7 సంవత్సరాలు తండ్రి కూడా ఆగిండు, తెలిసి కూడా తండ్రి ఆగిండు. మరి పోలీసులు ఎందుకు అంత తొందర? ఆ అమ్మాయి ఇక్కడికైనా వెళ్ళిపోతుందా? ఎక్కడో వాళ్ళే చెప్పిండ్రు, యుఎస్ లో నేను చదువుకొని ఇండియాకి వచ్చేసిన, ఇండియా మళ్ళీ యూఎస్ పోతా అని చెప్పి వాళ్ళ దాంట్లోనే ఉంది. యూఎస్ నుంచి ఇండియాకి వచ్చినట్టుంది. మరి తొందర ఏముంది? కేసు చేయాల్సినంత తొందర ఏముంది? అసలు వాళ్ళ పరిచయం చెక్కులు ఎక్కడివి అందరు అడుగుతారు కదండి. వాస్తవంగా ఏ బ్యాంక్ లో డిపాజిట్ చేసినావు, నువ్వు ఏ బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేసినావు, కనీసం ఆ అమ్మాయి బ్యాంక్ ఉన్న పోలీస్ స్టేషన్ లో కదా ఫిర్యాదు చేయాల్సింది. సిసిఎస్ కి ఏం పరిధి ఉందండి? మీరు ఫలానా పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు కదా సిసిఎస్ కు ట్రాన్స్ఫర్ చేయాల్సింది. ఓకే, అంటే కంప్లీట్ గా అయితే పోలీసులు అత్యుత్సాహం చూపించారనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ, అంతేనా? అత్యుత్సాహం, అది కేసు నిలబడదు. ప్లస్ లోకాయుక్తలో ఖచ్చితంగా ఫిర్యాదు. ఓకే, ఇప్పుడు ఆశిరెడ్డి తరఫు నుంచి డ్యామేజ్ సూట్ చేయవచ్చా ఇప్పుడు దీనికి సంబంధించి? 100 కోట్లు కాదు, 1000 కోట్లు ఆమె కోర్టు ఫీజు కట్టుకునే కెపాసిటీ ఉంటే 1000 కోట్లకు కూడా వేస్తుంది, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి. ఓకే, థ్యాంక్ యూ అరుణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తున్నారుగా అరుణ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఆ మీద కావాలని ఈ కేసు ఫైల్ చేసింది. ఎందుకంటే వాళ్ళు మ్యూచువల్ కన్సర్న్ మీద తీసుకున్నప్పుడు దీనికి సంబంధించి చీటింగ్ కింద రాదు. అందులోనూ 2018లో తీసుకుంటే 7 years తర్వాత మనం బాండ్ రాసుకున్నా కూడా ఆల్మోస్ట్ బాండ్ ఏ ఇయర్కి కొలాప్స్ అయిపోతుందో తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఎక్కడ ఓన్లీ ఆ ట్రాన్సాక్షన్స్ తప్పితే మ్యూచువల్గా ఉన్నంతసేపు బాగుండి మ్యూచువల్గా అయిపోయిన తర్వాత అసలు సంబంధం లేకుండా పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడము, వ్యక్తిగతంగా తను డ్యామేజ్ చేయడం కిందకి వస్తుంది. అందులోనూ ఇచ్చినంతను కాకుండా తండ్రి ఇక్కడ సూట్ చేశాడు. ఈవెన్ ఒక సెన్సేషన్ కామెంట్ కూడా ఆయన చేయడం జరిగింది కాస్టింగ్ కోచ్ గురించి. మనం ఇండస్ట్రీలో వింటూనే ఉన్నాము. కాబట్టి మేబీ ఆశిరెడ్డి మీద ఈ రకంగా అతను ఏమైనా ప్రెషర్ తీసుకొచ్చేసి డబ్బులు ఆమె ఇవ్వట్లేదు కాబట్టి డ్యామేజ్ చేయాలనేసి ఏమైనా అనుకున్నారా అన్న కోణాన్ని అరుణ్ కుమార్ గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే సెన్సేషన్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీనికి సిసిఎస్ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదు. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఇలాంటి పంచాయతీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కేసుల కన్నా అన్న విషయానికి సంబంధించి కూడా ఆయన లోకాయుక్తలో కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మ్యూచువల్గా వాళ్ళిద్దరు చేసుకుందాం అనుకున్నారు, కుదరలేదు. దానికి సంబంధించి ఎవరికి వాళ్ళు డిస్పాచ్ అయిపోయారు. అది అమెరికాలో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్. అలా
లావాదేవీలకు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి పేపర్స్ రాసుకోవడం కావచ్చు, ఎప్పుడు ఇచ్చుకోవాలి ఏంటన్న విషయాలకు సంబంధించి కావచ్చు ఎక్కడ డిస్కషన్ రాలేదు. తన ఇష్టంతో తను ఇచ్చినప్పుడు ఖర్చు పెట్టుకుంది, వాళ్ళిద్దరు బాగున్నప్పుడు అతను వచ్చి కేసు పెట్టేసి దానికి సంబంధించి మాట్లాడితే అది అంతో ఇంతో కొంత లీగల్ పాయింట్ లో ఒక డిస్కషన్ జరిగేది. తన తండ్రి దీనికి సంబంధించి అక్కడ అతని దగ్గర నుంచి అథారిటీ తీసుకోకుండా కేవలం ట్రాన్సాక్షన్స్ బట్టి కేసు పెట్టాడంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడము అయితే 100% సిసిఎస్ పోలీసులు అత్యుత్సాహం తప్పితే ఈ కేసు నిలబడదు. ఈవెన్ అశ్వరెడ్డి దీనికి సంబంధించి డ్యామేజ్ సూట్ కూడా వేయొచ్చు. తనకు ఒకవేళ అంటే ఆ డ్యామేజ్ సూట్ని మనం ఇప్పుడు కోర్టు డ్యామేజ్ సూట్ వేయాలంటే ఈజీ కాదు కదా, నువ్వు ఎంత కేస్తున్నావు అంత డిపాజిట్ అక్కడ అమౌంట్ కట్టాలి కాబట్టి తనకు ఆ అమౌంట్ బేర్ చేసే శక్తి ఉంటే అంత కూడా 1000 కోట్లు కూడా తను డ్యామేజ్ సూట్ వేసుకోవచ్చు అనేసి అంటూ లాయర్ అరుణ్ గారు చెప్తున్నారు. అదే చెప్తున్నారు. అందుకే కొన్ని విషయాలకు సంబంధించి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం కన్నా ఇది యాక్చువల్గా నిన్న జరిగింది. ఎందుకు మంగ్లీ కేసు విషయానికి సంబంధించి కూడా మేము మా ఛానల్ తరఫు నుంచి అయితే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వలేదు. ఎందుకు అసలు నిజాలు తెలిసేంత వరకు మనం ఏది వాగినా అది డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఒక వ్యక్తి కింది స్థాయి నుంచి ఎదుగుతూ తన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నప్పుడు ఒక చిన్న నింద ఇమ్మీడియట్గా సామ్రాజ్యం నుంచి కూలిపోతాము, కిందకి పడిపోతాము. అది ఎవరికైనా బాధే, మనకైనా బాధే. కానీ అప్పనంగా వచ్చే సొమ్ముకు సంబంధించి మనం ఆశపడ్డప్పుడు, అవతల వాళ్ళను ముంచాలి అన్న కాన్సెప్ట్లో ఉన్నప్పుడు, మనల్ని మనమే కదా పెట్టుబడిగా పెట్టుకుంటున్నాము అనుకున్నప్పుడు వేరే వాళ్ళను అంటే ఏదో ఆశ చూపించి దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయినప్పుడు దానికి సంబంధించి డ్యామేజ్ 10 ఉంటుంది అన్నది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అవునన్నా కానీ ఆ సెలబ్రిటీషిప్ వచ్చిన తర్వాత 10 మంది కళ్ళు మీ మీద ఉంటాయి. మీరేం చేస్తున్నా, తిన్నా, తాగినా మీకు మీరు సోషల్ మీడియాలో పెడుతున్నారు కాబట్టి మీ ప్రైవేట్ లైఫ్ను ఆల్మోస్ట్ మీరు సోషల్ మీడియా వేదికగానే పంచుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కమెంట్ చేసే రైట్ ఉంటుంది. మీరు పంచుకోనంత వరకు ఎవరు మిమ్మల్ని అనరు. మీరు ప్రతి ఒక్క విషయాన్ని మీరు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నప్పుడు మీ గురించి వచ్చినప్పుడు రూమర్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, నిందలు వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నిటికీ అంటే బరాయించి దిగాలి. అది దిగితేనే మనం సక్సెస్ అవడానికి ఇది ఉంటుంది. మొత్తానికి ఆశ్వరెడ్డి కేసుకి సంబంధించి అయితే అది నిలబడదు. ఎప్పుడో జరిగిన ట్రాన్సాక్షన్స్ అది మ్యూచువల్ కన్సర్న్ మీద ఉన్నప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది వాళ్ళు ఎంత ఫైట్ చేసినా ఇది అవ్వదు. బట్ వాళ్ళ తండ్రి పెట్టాడు కాబట్టి అతను ఇంకేదో ఆశించి ఆశ్వరెడ్డిని బెదిరించి ఏదన్నా ఇచ్చేయడానికి ఆయన ఏమన్నా పెట్టాడన్న ఒక కోణాన్ని అంటే కాస్టింగ్ కోచ్ గురించి అరుణ్ కుమార్ గారు మాట్లాడారు కాబట్టి ఈ అంశం ఏమన్నా ఉందా అనేది ఆశ్వరెడ్డి మళ్ళీ రివర్స్లో ఏదన్నా అతని మీద ఫైల్ చేస్తే అదొక న్యూస్ అవుతుంది. చూద్దాం ఏమవుతుంది అనేది. కాబట్టి సెలబ్రిటీలు కంపల్సరీ హేమా గారి విషయంలో ఎంత డ్యామేజ్ అయింది, ఒక డ్రగ్ పార్టీలో తను ఉంది అనేసి అని తను డ్రగ్ టెస్ట్ చేయించుకోవడం, నెగిటివ్ రావడము, ఆ తర్వాత ఆ డ్యామేజ్కి సంబంధించి ఆవిడ గొంతెత్తి చించుకోవడము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను ఒక ఇమేజ్ను బిల్డ్ చేసుకున్నాను, ఒక్క అంశానికి సంబంధించి నన్ను కిందికి లాగే ప్రయత్నం చేశారు, నేను లేను అనేసి ఇప్పుడు క్లియర్గా తెలిసింది. మరి ఈ డ్యామేజ్కి ఎవరు సమాధానం చెప్తారు అంటూ కూడా అడగరు. అందుకే సెలబ్రిటీలు కంపల్సరీ ఎక్కడున్నాము, ఏ స్థాయిలో ఉన్నాము, ఎవరితో పరిచయాలు ఉన్నాయి, దానివల్ల ఏం జరుగుతుంది, వీటి గురించి కూడా మీరు ఆలోచించుకోకుండా దిగారంటే డ్యామేజ్, దానివల్ల జరిగే పరిణామాలు కూడా అలానే ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.